నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మనం ఒక మాట వింటూనే ఉన్నాం. గత ప్రభుత్వంలో ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పేసి చెప్తూనే ఉన్నారు. పెద్ద పెద్ద నాయకులను అరెస్ట్ చేస్తాము అని మాట వినబడుతూనే ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా జరుగుతుంది అని చెప్పేసి ఒక మాట గత వారం రోజుల నుంచి వినబడుతూనే ఉంది. ఈ లిక్కర్ స్కామ్ కానీ లేదా పిఎస్ఆర్ ఆంజనేయులు జత్వాని కేసులో జగన్ అరెస్ట్ చేయొచ్చు అనే మాట కూడా వినబడుతుంది. అయితే కొత్తగా నిన్నటి నుంచి మరి మరొక విషయం మళ్ళీ అదే జగన్ అరెస్ట్ అవుతారు అంటే వారం వారం జగన్ అరెస్ట్ అవుతారు అని వినబడుతూనే ఉంది. ఇది ఎంతవరకు నిజం, అసలు అరెస్ట్ అవుతారా లేదా అనే విషయమై మనతో మాట్లాడడానికి రుణబదులు గౌతమ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సురేంద్ర. సార్, జగన్ అరెస్ట్ అవుతారు అనే వార్త గత 2 వారాలు కానీ లేదా లాస్ట్ వీక్ బాగా వినబడింది. మళ్ళీ అదే వార్త ఈ వారం కూడా మొదట్లో వినబడుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం? అసలు అరెస్ట్ అవుతారా అవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ ఏ రోజైతే తెరపైకి వచ్చిందో ఆ లిక్కర్ స్కామ్ తెరపైకి వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేది కూడా బాగా ఎక్కువగా వినిపిస్తున్న మాట. ఇదిగో అరెస్ట్ అవ్వబోతున్నాడు, అదిగో అరెస్ట్ అవ్వబోతున్నాడు అని. కానీ జగన్మోహన్ రెడ్డి అరెస్టు అంత కష్టమేమీ కాకపోయినప్పటికీ అంత ఈజీ కూడా కాదు. 17A ప్రకారంగా ఆయన మరి గవర్నర్ గారి అపాయింటింగ్ అథారిటీ పర్మిషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే కేంద్రంలో ఉన్నది వీళ్ళ కూటమి అధికారమే కాబట్టి అందులో పెద్దగా అడ్డం పడేది ఏమీ లేదు. కాకపోతే అరెస్ట్ చేసిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్ళి మరి ఇప్పుడు రిమాండ్ ఖైదీగా ఎంతకాలం ఉంచుతారు అనే దాని మీద ఇదిగో అరెస్టు అదిగో బెయిలు అని బయటకు వస్తే అది జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడుతుంది. సరిగా కనీసం ఆధారాలు కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని రోజులు ఉంచారో అన్ని రోజులన్నా కూడా కనీసం జగన్మోహన్ రెడ్డిని ఉంచకుండా ఏమిటి అరెస్టు అని కూటమి ప్రభుత్వానికేగా ఎదురు దెబ్బ తగిలేది. దానికోసం అని ఖచ్చితమైన ఆధారాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. లిక్కర్ స్కామ్లో ఈ పాటికే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటే రాజకేశ్వర రెడ్డి అనే పేరుతోటి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మరి చాణక్యాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రాజకేశ్వర రెడ్డి అసిస్టెంట్ కానీ లేకపోతే అనుయాయుడు లేకపోతే అనుచరుడు అన్నట్టుగా ఉన్న దిలీప్ పైలా అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇక వీళ్ళన్నీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఓఎస్డీగా వ్యవహరించిన కృష్ణమోహన్ రెడ్డి పేరు కానీ లేకపోతే సీఎంఓలో చక్రం తిప్పిన ధనుంజయ రెడ్డి పేరు కానీ లేకపోతే భారతీ సిమెంట్స్లో హోల్ టైం డైరెక్టర్గా ఉండి వైఎస్ భారతీ రెడ్డికి చార్టెడ్ అకౌంటెంట్ పనులన్నీ చూసి పెడుతున్న గోవిందప్ప బాలాజీ అనే వాళ్ళ పేర్లు కానీ వినిపించటం మొదలుపెట్టాయి. దీంతో పాటుగా మరి కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఈ చాణక్యని రాజకేశ్వర రెడ్డిని ప్రశ్నించే అంశంలో రాజకేశ్వర రెడ్డి అయితే ఒక దాంట్లో కన్ఫెషన్ అవటం జరిగింది. ఈ మద్యం విధానం మార్పు అనేది జగన్మోహన్ రెడ్డి ఆదేశంతో జరిగింది. దాంట్లో కూడా ఉన్న మెయిన్ మోటో ఏమిటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా లాభం వచ్చేటట్టు, అంటే వాళ్ళకి ఎక్కువగా నిధులు సమకూరే విధంగా ఈ విధానం మార్చండి అని ఆ జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తేనే చేశాం మేము అనే విషయం చెబుతున్నప్పటికీ ఈ లిక్కర్ కంపెనీల నుంచి ఈ అంటే వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వటం ద్వారా వాళ్ళతోటి కమిషన్ బేస్లో మాట్లాడుకున్న దాని ద్వారా 12% తర్వాత 20%కి పెంచారు. ఇలాంటిది ఏదో ఒకటి వినపడుతుంది చూడండి. దాని ద్వారానే 3,500 కోట్లు వాళ్ళకి వచ్చి చేరాయని. ఇది ఒకటే స్కామ్. ఇది ఒక పక్కకి పెట్టుకోవాలి, అతి చిన్న స్కామ్ ఇది. యాక్చువల్గా మరి మద్యం షాపులకి చేరిన తరువాత డిజిటల్ పేమెంట్లు లేకుండా క్యాష్ పేమెంట్ తోటి అమ్మిన దానికి కానీ డైరెక్ట్గా ఏపీబీసీఎల్లో నోటిఫై కాకుండా ఏపీబీసీఎల్కే రాకుండా డైరెక్ట్గా షాపులకే మద్యం చేరిపోయి అమ్మి ఆ డబ్బును మొత్తం కూడా రాజకేశ్వర రెడ్డి మేనేజ్ చేశాడనేది కూడా ఆ రోజున వినపడుతున్న మాట. దాంట్లో కూడా చాలా ఆధారాలు సేకరించాల్సి ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికైతే విధానపరమైన నిర్ణయం ఏది, ఈ మద్యం విధానం మార్పు. దీని వెనకున్న అసలు ఉద్దేశం ఏంటని చెప్తే మరి నెలకి 50 నుంచి 60 కోట్ల రూపాయలు దీని మీద లాభం వచ్చింది. అదే అంటే ముడుపుల రూపంలో వాళ్ళకి చేరింది. అది సుప్రీం బాస్కి ఏ రకంగా చేరింది అనే దాని మీద మాత్రం ఎవరు నోరు ఎత్తటం లేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి చెయ్యాలి అని అనుకుంటే ఎవరో ఒకళ్ళు, రాజకేశ్వర రెడ్డి కావచ్చు, చాణక్య కావచ్చు, లేకపోతే మరి దిలీప్ కావచ్చు, లేదు ఇక మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఇందులో అరెస్ట్ కాబోయే వాళ్ళు కానీ అరెస్ట్ అవుతారు అనుకునే వాళ్ళు కానీ
అంటే మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతాడనే పేరు కూడా వినపడుతుందిలే కానీ మరి ఆయన పైతో ప్రశ్నించారు. విజయసాయి రెడ్డి అయితే కొంత నిజం కొంత అబద్ధం తాల్ మాల్ తక్కర్ మారని ఒక ఆట ఆడాడు. మీడియా ముందు ఒక రకంగా మాట్లాడటం, లోపలికి వెళ్ళి సమాచారం సగం మింగేయటం, అశ్వత్థామహతః కుంజరహ అని ఏనుగు మీదకి నెట్టేసినట్టుగా అంతా నిజమే చెప్పినట్టుగా ఉంటది. మొత్తం ఒక చిన్న అబద్ధంతో మొత్తం ఏమీ అర్థం కాని పరిస్థితులకు వెళ్ళిపోయింది. అలాగ ఒక ఆట ఆడాడు విజయసాయి రెడ్డి. మరి ఆయన కూడా A5గా చేర్చారు ఇందులో. మరి ఇప్పుడు ఆయన ఏమన్నా అరెస్ట్ చేస్తారా? లేదు. ఆయన ఏమన్నా అప్రూవర్గా మారతాడా? ఎవరో ఒకళ్ళు అప్రూవర్గా మారితే, అంటే మీకు చూశారంటే గనుక ఢిల్లీ లిక్కర్ స్కాము ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఇక్కడ కేజ్రీవాల్ అరెస్ట్ ఎప్పుడు జరిగింది అని అంటే ఇక్కడ అరబిందో కంపెనీ నుంచి శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యి ఆయన అప్రూవర్గా మారినప్పుడు అనే దాంట్లో కీలకంగా అక్కడ మరి ఈ కేజ్రీవాల్ అరెస్ట్ అనేది జరిగింది. అలాగా ఇందులో ఎవరు అప్రూవర్గా మారుతారు, ఎవరిని అప్రూవర్గా మారుస్తుంది సిట్టు, మార్చగలుగుతుందా అనే దాని మీద ఆధారపడి ఉంది. జగన్మోహన్ రెడ్డి అరెస్టు అంత సునాయాసమేం కాదు. అరెస్ట్ చేయటం అయితే ఏముంది, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినట్టు ఏ ఆధారం లేకుండా ఎత్తి లోపలేయచ్చు. మళ్ళీ ఇంకా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు నేను దేశంలో లేని టైంలో పోలీసులు చంద్రబాబు నాయుడిని ఎత్తేశారన్నట్టుగా మళ్ళీ వీళ్ళు కూడా ఏదో ఒక దేశం వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని ఎత్తేశారు అనొచ్చు. అది కాదు కదా పద్ధతి. పద్ధతి అంటే ఖచ్చితమైన ఆధారాలు ఉండాలి. రేపు కోర్టులో బెయిల్కి వెళ్ళినప్పుడు కానీ లేదు అసలు ఈ కేసుని క్యాష్ చేయమని కూడా వెళ్తాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఊరుకుంటాడేమిటి? కోర్టులను ఆశ్రయిస్తాడు కదా. వెళ్ళినప్పుడు అక్కడ క్వాష్ అవ్వకుండానో బెయిల్ రాకుండానో, అంటే 90 days తర్వాత ఆటోమేటిక్గా బెయిల్ వస్తుంది అని అనుకున్నప్పటికీ కూడా ఏదైనా ఒక ప్రూఫ్ చూపించినప్పుడు మరి అన్నాళ్ళైనా సరే లోపలికి ఛార్జ్ షీట్ వేసేదాకైనా సరే ఈయన లోపల ఉంచాలి అని అనుకుంటే ఖచ్చితంగా మరి ఇలాంటి ఆధారాలు కావాలి. ఇంకా దీంతో పాటుగా ఏంటంటే ఈ మనీ రూటింగ్ ఎక్కడ జరిగిందో ఆ రూటింగ్ని కనిపెట్టాల్సిన బాధ్యత ఇప్పుడు సిట్ మీద ఉంది. ఇప్పుడు కేవలం సిట్టే కాదు, ఈడీ కూడా ఇందులో ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇంత భారీ మొత్తంలో ఈ ముడుపులు చేతులు మారుతూ ఉంటే అది 3,500 కోట్ల దరిదాపుగా ఉండొచ్చు అని అంచనా ఉంటే సిట్టింగ్ మాత్రమే విచారణ చేస్తూ ఉంది. ఇంకా ఈడీ ఎంటర్ కాలేదంటే ఇంకా కొంచెం ఆశ్చర్యంగాను అనుమానాస్పదంగానే ఉంది అసలు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతుందా లేదా అని. కాకపోతే గత 4-5 రోజులుగా అయితే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కన్ఫామ్ అని, జగన్మోహన్ రెడ్డి ఇక లోపలికేనని ఇలాంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇందులో ఉన్న ఈ వ్యవహారాన్ని మొత్తం ఒకసారి అర్థం చేసుకుంటే గనుక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు ఉండొచ్చు అనేది అందరికి అర్థమైపోయింది కదా. అలాంటి ఆధారాల కోసం ఇప్పుడు సిట్టు కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది. దాంతోపాటుగా ఏంటంటే పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్టు ఏదో జత్వానీ కేసులో అని అనుకుంటున్నారు కానీ పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్టు యాక్చువల్ కాజ్ ఏమిటి అని అంటే ఆయన దీని తాలూకు వ్యవహారాలన్నిటినీ తనకున్న మనుషుల ద్వారా తెలుసుకుని వీళ్ళకి చేరవేస్తున్నాడు. ఈరోజు ఆంధ్రజ్యోతిలో కూడా ఒక పెద్ద బ్యానర్ ఐటమ్ వచ్చింది చూడండి, అమరావతి మీద విషం చిమ్ముదాం అనే దాంతో ఆయన మరి ABN ఆర్కే కూడా ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? రిటైర్ అయిపోయిన IAS ఆఫీసర్ల మొత్తాన్ని కూడగట్టుకొని ఎవరు ఫోను క్యారీ చేయకుండా వాళ్ళు, ఎందుకంటే సిగ్నల్ ప్రకారంగా పలానా చోట ఉన్నారని తెలియకుండా, ఎందుకంటే ఇప్పుడు గూగుల్ టేక్అవుట్లు అన్ని తీస్తున్నారు కదా, దాని ద్వారా ఇది తెలియకుండా ఉండటానికి ఇక సొంత కార్లు వాడకుండా వేరే వేరే కార్లలోనో లేకపోతే ఈ ఓలా ఊబర్ లాంటి క్యాబుల్లోనో వెళ్ళి ఒక చోట గూడు పుటాని అయ్యి వచ్చే వారం మనం ఏ కార్యక్రమాలు చేసి ప్రభుత్వం మీద విషం చెమ్మాలి అంటే ప్రభుత్వ విధానాలను ఎత్తు చూపించడానికి ఇంత గూడు పుటాని చేయాల్సిన పనిలే. ఇప్పుడు కేసినేని నాని ఈరోజు ఒక ట్వీట్ పెట్టాడు. రాజ్ కసిరెడ్డికి కేసినేని చిన్నీకి ఉన్న వ్యాపార సంబంధాల మీద ఒక దీన్ని పెట్టాడు. దాంట్లో ఉన్న మనం కూడా ఒకసారి వెరిఫై చేసుకుంటే కంపెనీస్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ లో వెరిఫై చేసుకుంటే ఆయన చెప్పిన కంపెనీ ఖచ్చితంగా ఉంది. అందులో మరి కేసినేని చిన్ని భార్య ఈ రాజ్ కేసిరెడ్డి ఇద్దరే పార్ట్నర్స్ గా ఉన్నారు. ఇది కూడా 2021లో పెట్టబడింది. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మద్యం విధానం కూడా మార్పు జరిగిన తర్వాత అప్పుడే కదా వాళ్ళకి అనేక రకాలైన కంపెనీలు అవసరం అవుతాయి. అలాంటి కంపెనీలు రియల్ ఎస్టేట్ కంపెనీని దాన్ని వీళ్ళు కూడా పెట్టారు. ఇన్ఫ్రాకాన్ అనే ఒక ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ అనే LLP అనే ఒక కంపెనీని పెట్టారు. మరి దాని ద్వారా ఎంత మార్చారు? ఇప్పుడు ఆ విషయాలు కూడా చాలా బయటకు రావాలి.
ఇందులో లోతైన వ్యవహారం ఉంది. జగన్మోహన్ రెడ్డి అరెస్టు వెనక ఎంత కథ దాగుంది. ఇక దీని ప్రకారంగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనుకోవచ్చు. రేపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఇంకో సంవత్సరం పైన అరెస్ట్ కాడయ్యా అని కూడా అనుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు.